పరమశివ కుటుంబమునందు స్థానమిచ్చాడు శివుడు. ఎవరికి? మర్త్యునకు. మర్త్యుడంటే మనలా శరీరంతో పుట్టి శరీరం విడిచిపెట్టేటటువంటి ఒక సాధారణమైన మనుష్యుడికి తన కుటుంబమునందు స్థానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? పెరియ పురాణంలో 63 మంది నాయనారుల చరిత్ర చెప్తారు. ఒకానొక చోట శైనలూరు అని ఒక గ్రామం ద్రవిడ దేశంలో. ఆ శైనలూరు అన్న గ్రామంలో యచ్చదత్తనుడు అని ఒక బ్రాహ్మణుడు. ఆయన వేదం చదువుకునేవాడు, వేదం పాఠం చెప్పేవాడు అందరికీ. ఆయన భార్య పేరు పవిత్ర. ఆ పవిత్ర యచ్చదత్తనుల యొక్క దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు విచార శర్మ. ఏమి పేరులో నిజంగా! విచారణ అంటే బస్సు ఎప్పుడు వస్తుందని అడగడం కాదు. విచారణ అంటే బ్రహ్మతత్వమును తెలుసుకున్నట, బ్రహ్మ జిజ్ఞాస, దానికి విచారణ అని పేరు. ఆయన శాస్త్ర విచారణ చేస్తున్నాడండి, ఆత్మ విచారణ చేస్తున్నాడు అంటారు. నయితి 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 అని విచారణ చేస్తాడు. విచార శర్మ వేదం చదువుకుని వంట పట్టించుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని జ్ఞానం వైపు అడుగులు వేయగలిగిన వాడవాలి అని కొడుకుకి ఆ తండ్రి ఆ పేరు పెట్టాడు. ఆయన వేదం చదువుకున్నాడు, వేదంలో గోసూక్తం చదువుకున్నాడు. అబ్బా, ఆవెంత గొప్పది తెలుసుకున్నాడు. ఆయనకి గోవు కనపడితే ప్రాణం. ఎందుకని? ఈ లోకంలో పరదేవతయే గోవుగా తిరుగుతూ ఉంటుంది. అందరూ కామాక్షి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి అన్నం పెట్టలేరు. ఒక ఆవు అరటిపండు పెట్టారనుకోండి, ఏ ఫలితం వేస్తారంటే పరదేవతకే అరటిపండు పెట్టాడని వేస్తారు. అందుకే ఆశ్రమ అధికారముతో సంబంధము లేకుండా అందరూ పూజ చెయ్యగలిగిన పరదేవతా స్వరూపమే గోవు. ఆయన గోవు వైభవం విన్నాడు. ఆ గోవుని దూడతో కలిసి వెడుతున్నటువంటి ఒక ఆవుని ఆ కాపలా కాసేటటువంటి వ్యక్తి కర్ర పెట్టి కొడుతున్నాడు. ఆయన చూశాడు. చూసి, అరే రే, గోవుని కొడతావేరా, చాలా దోషం రా, అది పరదేవతా స్వరూపం, గోవుని కొట్టకూడదన్నాడు. ఆ గొల్లవాడు అన్నాడు, అయితే నువ్వు కాయి ఆవునన్నాడు. అంతకన్నా భాగ్యమా, నేను కాస్తాను ఆవులు అన్నాడు. అని ఈ విచార శర్మ ఆవుల్ని తీసుకుని వెడుతున్నాడు. ఒక అత్తి చెట్టు కింద పెద్ద బీడు, అక్కడ పచ్చగడ్డి ఉండేది. అక్కడ మేపుతూ ఇతను కూర్చుని స్వరంతో వేదం చెప్పేవాడు. స్వరంతో వేదం చెప్పడం అంటే మాటలు కాదు, ఎంత అద్భుతంగా ఉంటుందో. శ్రీశైల దేవస్థానంలో ఒక సామవేద పండితుడు ఉన్నాడు. ఆయన వేదం సామవేదం చదువుతారు. ఆ సామవేదం చదివేటప్పుడు ఆయన చేతిలో వీణ ఉన్నట్లుగా నటన చేస్తూ వీణ ఇలా మీటుతున్నట్లుగా మంత్రం చెప్తారు. మీకు వీణానాదం వినపడుతుంది. అలా చదువుతారు సామవేదం. శాంతి, సామ అంటే శాంతి. వేదానికి ఆ శక్తి ఉంది. కాబట్టి స్వరంతో అతను వేదం చదువుతుంటే గోవులన్నీ పొంగిపోయి వాటి యందు క్షీరస్రావ శక్తి పెరిగింది. అవి ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇతను రోజు రోజుకి నేను ఉత్తినే కూర్చోవడం ఎందుకని ఒక అత్తి చెట్టు కింద నదీ తీరంలో కూర్చుని ఇసుకతో ఒక పెద్ద దేవాలయం కట్టేవాడు. ప్రాకారాలు, అంతరాలయాలు, ఉపాలయం, సభామంటపం, ముఖమంటపం, అర్ధమంటపం, అంతరాలయం, అంతరాలయంలో ఉండేటటువంటి శివలింగం అని భావన చేసి కుండలు పెట్టుకునేవాడు. ఇతను వేదం చదువుతుంటే ఒక్కొక్క ఆవు వచ్చి తన పొదుగులోంచి ఒక సిరంలో పాలు ఆ పాత్రలో విడిచిపెట్టి వెళ్ళిపోయేది. ఈ పాలకుండలలో పాలు పైకెత్తి శ్రీరుద్రంతో ఆ శివలింగానికి, సైకితలింగానికి అభిషేకం చేసేవాడు. ఏనా బోటి వెర్రాడో అలా పోతున్నాడు. అరేరే, వీడేమిట్రా పాలన్నీ ఇసుకలో పోసేస్తున్నాడని వెళ్ళి ఊళ్ళో బ్రాహ్మణులకి చెప్పాడు. బ్రాహ్మణులు అన్నారు, నీ కొడుకు పాలన్నీ పట్టుకెళ్ళి పాడు చేస్తున్నట్టు అక్కడ అన్నాడు. తండ్రి యచ్చదత్తనుడు అన్నాడు, నేనే పరిశీలిస్తానని వచ్చి అత్తి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కొడుకు నదీ తీరానికి వెళ్ళాడు, దేవాలయం కట్టాడు, శివలింగం కట్టాడు, పాత్రలు పెట్టాడు, ఆవులు వస్తున్నాయి, పాలు పోస్తున్నాయి, ఎత్తి పోస్తున్నాడు శివలింగం మీద. తండ్రి చూశాడు. దూరం నుంచి చెట్టు మించి చూస్తే ఇసుకలో పోసినట్టు కనపడి పరిగెత్తుకొచ్చాడు. ఒరే విచార శర్మ అని గట్టిగా అరిచాడు. ఆయనకి వినపడలా, తాదాత్మ్యతలో ఉన్నాడు అభిషేకంలో. కోపం వచ్చి ఒక్క తన్ను తన్నాడు ఆ క్షీరఘటాలని, దేవాలయాన్ని. ఈశ్వరాభిషేకం చేస్తున్న పాత్ర తన్నాడు, ఆలయాన్ని తన్నాడు. ఈ కాళ్ళు ఉండకూడదు, ఉంటే తండ్రి రాబో కాలంలో చాలా దోషం పొందుతాడు. కాబట్టి శిక్ష ఇక్కడే పడిపోవాలని ఆ పిల్లవాడు గొడ్డలు ఒకటి పట్టుకొస్తుండేవాడు. ఏదైనా ముళ్ళకంపలు అవి అడ్డొస్తే ఆవుల్ని గీరితే అవి వాటిని నరకడానికి ఆ గొడ్డలు తీసి తండ్రి 2 కాళ్ళు నరికేశాడు. తండ్రి కింద పడిపోయి రక్తస్రావమై చనిపోయాడు. ఆ శివలింగంలోంచి, సైకతలింగంలోంచి నందీశ్వరుడి మీద కూర్చున్న పార్వతీ పరమేశ్వరుడు ఆవిర్భవించారు. నాయన, వేదం యొక్క శక్తిని నిరూపించావు, నా మీద ఇంత భక్తితో ధర్మాన్ని నడిపావు,
కాబట్టి నీకు నా కుటుంబంలో 5వ సభ్యుడిగా స్థానం ఇస్తున్నాను. ఏ ఇంటనైనా సరే యజమాని తినగా మిగిలిన పదార్థాన్ని తినడానికి సహజమైన హక్కు ఒకరు ఇవ్వకుండా వచ్చేది ఎవరికి అంటే భార్యకి. భర్త తిన్న విస్తరి పరమేశ్వరోచ్ఛిష్ట పాత్ర ఎవరికి? ఒక్క భార్యకి. భర్త తిన్న పాత్రని ఎంగిలి అన్న ఆడది సువాసిని పూజకు అనర్హురాలు. అసలు యథార్థానికి ఇవాళ ఎలా చేస్తారో తెలుసా భోజనం? భర్తగారికి భోజనం పెట్టి భర్తగారు భోజనం చేసిన పాత్రలో భార్య తింటుంది. ఇవాళ వరలక్ష్మీ వ్రతం నాడు ఏ వ్రతం చేసినా దాని చేత లక్ష్మీదేవి యొక్క కృప కలుగుతుంది. అంతేకాని ఆయన తిన్నది ఎంగిలనుకున్నది సువాసిని పూజను వరలక్ష్మీదేవి అనుగ్రహాలు ఎందుకు దొరుకుతాయి? ఏ లక్ష్మీదేవి అంతటిది ఆయన పాదాల దగ్గర కూర్చుని ఒత్తింది. ఆయన ఏం ఎప్పుడైనా అడిగాడను నా పాదాల దగ్గర కూర్చో అని చెప్పాడు. ఆ విష్ణువు గుండెల్లో పెట్టుకున్నాడు. ఆవిడ తనంత తాను పాదాలు ఒత్తింది. అంత అనుగమిస్తుంది కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాడు. వ్రతం చేసిన నాడు కూడా నీ భర్త ఉచ్ఛిష్ట పాత్రలో అన్నం తినడం నీకు రాదు. నీకు వరలక్ష్మి వ్రతకల్పం యొక్క అనుగ్రహం వచ్చేయమంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే భక్తితో చేసిన వాళ్ళకు వస్తుంది. నేను కాదంటాను. తెలియక చేస్తే ఏముంది? వచ్చే ఏడాది చేసుకుంటారు. తెలియక చేసింది దోషం కాదు. కాబట్టి భర్త పరమేశ్వరుడు. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ సుందరకాండలో. నా భర్తయే నాకు దైవం, ఉన్నవాడా లేనివాడా నాకు అనవసరం. రాజ్యం పోయినా దీనోవా రాజ్యహీనోవా, దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త నాకు పరదైవం అందావిడ. కాబట్టి ఆ భర్త తినగా ఏదైనా మిగిలిందనుకోండి, దానికి ఇంకా పునర్నివేదనలు ఉండవు. భార్య కూర్చుని పరిశేచనం అది ఏం చేయదు. ఈశ్వరోచ్ఛిష్ట పాత్ర, ఈశ్వరుడు తినగా మిగిలిన దాంట్లో తను పెట్టుకు తినేసింది కలుపుకుని. కాబట్టి ఆమె నిత్యప్రసాద స్వీకారం చేస్తుంది. అదే ఆడదాని అదృష్టం సుమంగళికి. మగవాడికి అది లేదు. వాడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చొక్కా బనీని విప్పి పరిశేచనం చేసి 5 మాటలు వ్యాహృతులు పుచ్చుకొని జాగ్రత్తగా గోవిందనామం చెప్పుకుంటూ భోజనం చేస్తే వాడు యజ్ఞం చేసిన ఫలితం ఇస్తారు. అక్రమాల మాటలు అన్నీ మాట్లాడుతూ టీవీ చూస్తూ రిమోట్ నొక్కుతూ పిచ్చి మాటలు మాట్లాడుతూ భోజనాలు చేస్తే కుక్క తిన్నట్టు వేస్తారు ఫలితం. నేను యథార్థం చెప్తున్నాను. నేను వేదంలో ఉన్న మాట చెప్తున్నాను. ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. అంతేగాని లేకపోతే ఎందుకు భోజనం? అందుక మనుష్య భోజనం, అందుక బ్రాహ్మణ భోజనం, అందులో ప్రత్యేకంగా ఒళ్ళు దగ్గర పెట్టుకు చేస్తేనే బ్రాహ్మణ భోజనం. కాబట్టి ఆ తల్లికి దక్కుతుంది. యథార్థానికి పార్వతీదేవి తినాలి. పరమశివుడు తినగా మిగిలిన పదార్థం ఏదున్నది పార్వతీదేవి యొక్క సహజమైన హక్కు. అది భర్తగారు రాసిచ్చారా అండి మీకు? ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అయిందా అని అడగకూడదు. పెళ్ళవగానే భార్యకు ఆ హక్కు వస్తుంది. ఆయన ఎంత మహితాత్ముడా కాదా అనవసరం. ఆయన ఆమెకు దైవమే. కాబట్టి పార్వతీదేవి తినాలి. కానీ పరమశివుడు చాలా విచిత్రమైన వరాన్ని ఇచ్చాడు. నాయనా నీ భక్తికి మెచ్చుకున్నాను కాబట్టి విచార శర్మ ఇవాళ నుంచి నీకు ఒక పేరు పెడుతున్నాను. నీ పేరు చండుడు, చండీశ్వరుడు. ఎందుకో తెలుసా? చండుడు ఎందుకో తెలుసా? నీవు చాలా కోపంగా ఉంటావు. ఏమిటో తెలుసా కోపం? ఎప్పుడు నా గురించే ధ్యానం చేస్తుంటావు. తండ్రి కాళ్ళే నరికేశావు. ఎప్పుడు నా గురించి ధ్యానం చేసుకుంటూ నా గుడి పక్కనే కూర్చుంటావు సోమసూత్రం దగ్గర. నా ప్రసాదం ఎవరు పట్టుకెళ్ళాలన్నా నీ దగ్గరికి రావాలి, చిటిక వెయ్యాలి. ఆయనకి చెవుడు అంటారు, మహాదోషం అదోటి. ఆయన ధ్యానంలో ఉంటాడు. చిటిక వేస్తే కళ్ళు విప్పుతాడు. ఎందుకురా నా ధ్యానం పాడు చేసావు అంటాడు. అరటిపళ్ళు చూపించాలి. అరటిపళ్ళు అంటే ఏది ఇస్తే అది. కొబ్బరి చెక్క ఇస్తే కొబ్బరి చెక్క. అయా శివప్రసాదం మీ అనుగ్రహంతో తీసుకెడతాను, ఎందుకంటే ఇది మీకు దక్కాలి. కానీ నేను తీసుకోనా అండి? మీరు ఇస్తే తీసుకుంటాను, తీసుకో అంటాడు. అంతేగాని శివప్రసాదం ఇంటికి తీసుకురాకూడదండి. గోడ మీద పెట్టేయడం, ఆ గొప్పుల మీద పెట్టేయడం, ఇలాంటి పిచ్చ పనులు చేయకూడదు. శివప్రసాదం ఇంటికి తెచ్చుకోవాలి. వాళ్ళు అనుకున్నారట మనుష్యుడిగా పుట్టి శివ కుటుంబంలో 5వ వాడయ్యాడు. మేము మా అదృష్టం చేత పార్వతీ పరమేశ్వరులకు కొడుకుని నేను సుబ్రహ్మణ్యుడు. ఆ పరదేవతానుగ్రహం చేత చింతామణి గృహంలో కొంతవరకు వెళ్ళగలిగిన 3 లోకములకు అధిపతిని నేను ఇంద్రుడు. ఆమెకి నాకు తేడా లేనివాడిని నేను విష్ణువు. కాబట్టి పొందినవాడు ఆయన, సహజముగా ఉన్నవాళ్ళం మేము. కాబట్టి పొందినవాడికి పొందిన అదృష్టాన్ని వదిలిపెట్టాలి. అంతేకాని మేమే దాన్ని పూజ చేసుకుంటే స్వతంత్రత చూపించినట్టు అవుతుంది. అందుకని విముఖై వదిలిపెట్టారట. అది వాళ్ళ యొక్క విచక్షణా జ్ఞానం. దాని చేత పూజాస్థానములు వాళ్ళ గౌరవాలను ఎలా చూపిస్తున్నారో చూడండి. శంకరుడు వచ్చిన వాళ్ళ సంస్కారం కూడా చెప్తున్నారు. కాబట్టి నివృత్యై చండాంశ త్రిపుర హర నిర్మాల్య విముఖై అంటే ఇప్పుడు ఏమైంది అర్థం? పరమశివుడు భోజనం చేసేసాడా లేదా? ఆయన భోజనం చేసేశారు. ఆయన భోజనం అయిపోయింది అని అర్థమైపోతుంది. ఇంకా మిగిలింది చండీశ్వరుడు తినేయాలి. అక్కడ ఉన్నది
పరమశివుడి భోజనం అయిపోయింది అంటే గుర్తేమిటి? ఆ లోపల ఉన్న ఇల్లాలు ముందు భర్తకి పెట్టి తాను తింటుంది. ఎందుకని? ఆమెయా లోకాలకి పెట్టేది? ఆయన యథార్థానికి ఆమె భవానీ కాబట్టి ఆమెయే అన్నం పెడుతుంది. అన్నపూర్ణాష్టకం ఆవిడిదే కదూ. నిత్యానందకరీ వరా భయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రళేయా చలవంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అని కదా శంకర భగవత్పాదులు. ఆమె ఒకళ్ళకి కాదు అన్నం, అందరికీ పెడుతుంది. నేను ఏదో నాతో పాటు ముఖ్యంగా ఉన్న వాళ్ళని కాకినాడ నుంచి నాతో పాటు 5గురు వచ్చారనుకోండి. 5గురం ఏదో మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను అనుకోండి. వెళ్తే ఆవిడ కోటేశ్వరారు మీకు ఒకరికే పెడతామండి, అలా మిగిలిన వాళ్ళకి పెట్టమండి అనుకోండి. నేను తింటానా? నేను తిన్ను కదా. నేను వచ్చాను అంటే నా పరివారానికి కూడా పెడితేనే నేను తింటాను. శంకరాచార్యుల వారి ఉదార హృదయం ఎక్కడుందో తెలుసా? ఆయన అన్నారా, మనమైతే కాశీ వెళ్ళి అంటాం, అమ్మ నాకు అన్నం పెట్టే, నేను కడుపు నిండా బతికున్నన్నాళ్ళు తినాలే అంటాం. ఆయన అలా అనలేదు. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అమ్మ మాకు అమ్మ పార్వతి, మా నాన్నగారు పరమశివుడు. బాంధవా శివభక్తాశ్చ, ఈ 3 లోకములలో ఉన్న వాళ్ళందరూ కూడా నా బంధువులు, శివభక్తులు. కాబట్టి ఆ అమ్మ ఆ అయ్య బిడ్డలే పిపీలికాది పర్యంతం. అప్పుడు నా కుటుంబ సభ్యులు గారు వాళ్ళందరూ ఆ అమ్మ అయ్య పిల్లలమే వచ్చాం అందరం. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, 3 లోకాలు నా ఇల్లు. కాబట్టి ఆ 3 లోకాల్లో ఉన్న వాళ్ళం కలిసి వచ్చాం, అన్నం పెట్టు. శంకరా నీకు ఒకడికే పెడతానంటుందా అమ్మ? అప్పుడు 3 లోకాలకి అన్నం పెట్టాలి. ఒక్క శంకరాచార్యుల వారి మాట కోసం. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అన్నం తినడం కాదు, జ్ఞానము వైరాగ్యము కూడా రావాలన్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి అన్నం పెట్టే అమ్మ తన ముందు తినేయకూడదా? ఏం తప్పు? శంకరుడు ఏం పట్టించుకుంటాడా? ఏం నువ్వు తినేసావా, అయితే నేను తిన్ను, నేను ఇంకో చోటుకి వెళ్ళిపోతానంటాడా? ఆయన ఏం అండవు. మరి ఎందుకు ఆవిడ తినదు? అది పాతివ్రత్యం. అది తనకి తాను వేసుకున్న కట్టుబాటు. ఎవరు? సకల చరాచర ప్రపంచాన్ని శాసించగలిగిన తల్లి. ఏ తల్లి ఆ బ్రహ్మకోటి జనని, సమస్తమైనటువంటి పిపీలికాది పర్యంతమనకు తల్లియో, ఏ తల్లి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే లయమవుతాయో, అటువంటి తల్లి పరమశివుడు తినకుండా తాను తినదు, ఆయన తినాలి. అది పతివ్రతాధర్మం. ఇప్పుడు ఆవిడ తిందా? ఆయనకి పెట్టిన తరువాత ఆమె తినేసిందనే గుర్తు. ఇంకా అమ్మవారు తిందా అని అడగకూడదు. ఆయన తినేసిన ఉచ్ఛిష్ట పాత్ర అక్కడ ఉన్నది, అమ్మవారు కూడా లోపల భోజనం చేసేసింది అని గుర్తు. అంటే ముందు శంకరుడికి అన్నం పెట్టింది, అక్కడ ఆ భోజనోచ్ఛిష్ట పాత్ర ఉన్నది. ఒకవేళ ఇంకా అమ్మవారు అన్నం తినకపోతేనండి దోషం ఏమైనా ఉందా? ఇప్పుడు ఇంకా ఆవిడ తినలేదు, ఏమైనా దోషం వచ్చిందా? రాలేదు. అదే అమ్మవారు అన్నం తినేసింది, శివుడు తినలేదు, దోషం వచ్చిందా రాలేదా? చెప్పారా శంకరాచార్యుల వారి విషయాలు ఎక్కడైనా? ఇది నాటకీయత అంటే. చెప్పకుండా మనకి చూపించడం, చెప్పకుండానే మనకి ధర్మాన్ని నేర్పడం, అది శంకర భగవత్పాదుల యొక్క సాహిత్యం అంటే. కాబట్టి నివృత్యై చండాంశ త్రిపుర హర నిర్మాల్య విముఖై. శంకరుడు నిజానికి ఆయనకి పట్టించుకునేటంత సమయం ఏమి ఉండదు ఆయనకి. ఎందుకో తెలుసా? ఆయన మహాజ్ఞాని. మహాజ్ఞాని అయిన వాడికి పక్కనే ఉండే లక్షణం ఏమిటంటే శాంతం. కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉంటాడు. ఒకవేళ ఆవిడ ఎంతకీ పెట్టకుండా ఆవిడే తినేస్తూ కనపడింది అనుకోండి, అదేంటి నువ్వు తినేస్తున్నావు నాకు పెట్టలేదని ఆయన ఏం అడగడు. ఆయన ఒకవేళ ఇంకా వంట అవ్వలేదండి అందనుకోండి, నేను పూజ చేస్తున్నాను ఇవాళ, మీరు ఎలాగో చేయరు, నేను చేసుకుంటూ ఉంటాను, అందుకని అన్నం వండలేదు ఇంకాను అందనుకోండి, ఆయన ఏమీ అండు. ఆయన పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. అన్నపూర్ణ భర్త పక్కింటికి వచ్చి భిక్ష అడుగుతున్నాడు. ఎవరికి సిగ్గుచేటు? ఏ ఇంట భర్త తినడానికి ఇల్లు విడిచిపెట్టి ఇంకొక చోట తినడానికి వెళ్ళాడో అది భార్యకి సిగ్గుచేటా కాదా? భార్య యొక్క ప్రధానమైనటువంటి ధర్మం ఏది అంటే భర్తకి వడ్డించుకోవడమే. అంతకన్నా గొప్ప ధర్మం ఏముంది ఇంకా లోకంలో? ఆయనకి పెట్టడమే, పరమేశ్వరుడికి పెట్టడం. అది ఆమె సహజ హక్కు, దాన్ని కాదనగలిగిన వాళ్ళు లేరు. ఆయనకి పెట్టింది అంటే ఏదో అన్నం పెట్టింది కాదు, ఆవిడ పాతివ్రత్యం అంత గొప్పది.
కాబట్టి ఆ తల్లి అన్నం పెట్టి ఉన్నది కాబట్టి లోపల ఉన్నది. ఇప్పటి వరకు పరదేవత ఎక్కడైనా కనపడిందా అసలు శ్లోకంలో? ఎక్కడా కనపడలేదు. ఎవరు కనపడుతున్నారు? మిగిలినవన్నీ కనపడుతున్నాయి. ఆవిడ ఎంత గొప్పదో వాళ్ళు విప్పని కవచం బట్టి తెలుస్తోంది, వాళ్ళు పరిగెత్తుకు రావడం బట్టి తెలుస్తోంది, శివుడు అన్నం తినేయడం బట్టి తెలుస్తోంది, చండీశ్వరుడికి తనకి రావలసిన హక్కు విడిచిపెట్టేయడంలో తెలుస్తోంది. తన బిడ్డడిగా ఆదరించి ఆయన కొడుకుగా స్వీకరించారంటే నేను కొడుకుగా స్వీకరించానని అన్నం విడిచిపెట్టేసిందంటే. అంత పరదేవత కూడా అంగీకరించనిది ఏమిటో తెలుసా? తను తినవలసిన అన్నాన్ని కొడుకుగా చండీశ్వరుడు తిన్నా ఒప్పుకుంటుంది, కానీ ఒక్కదాని విషయంలో మాత్రం రాజీ పడదావిడ. నా భర్త ఇంకొకరికి కూడా అంటే ఆవిడ ఒప్పుకోదు. సరోషా గంగాయాం, కళ్ళు ఎర్రబడిపోతాయి అంతే. ఎప్పుడైనా గంగ నేను కూడా ఆయనకి భార్యనని చూసిందో ఆమె కన్నులు ఎర్రబడతాయి. అక్కడ భాగాలు ఇవ్వదు ఆవిడ. అది ఆవిడ పాతివ్రత్యం. పోన్లేండి, దానికే ఉంది అందనుకోండి, ఇంకేం పాతివ్రత్యం. కాబట్టి ఎక్కడ కన్నెర్రబడాలో అది చెప్తారు శంకరాచార్యుల వారు. నివృత్తి చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. కాబట్టి ఆ తల్లి పరమేశ్వరునకు భోజనం పెట్టేసింది. అది ఆమె యొక్క పాతివ్రత్యాన్ని నిరూపణం చేస్తుంది. ఎందుచేత అంటే, ఎందుకండి శంకరాచార్యుల వారు ఇన్ని కోణాలలో తీసుకొచ్చి ప్రత్యేకంగా పాతివ్రత్య లక్షణాన్ని గొప్పగా ఉద్దీపింపచేయడం అంటే, మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మహాధర్మాన్ని చెప్తాడు. ఎన్ని లక్షణాలు ఉండనివ్వండి ఆడదానికి, భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. భర్తని పనికిమాలిన వాడన్న దృష్టితో ఏ కోణంలోనైనా విడిచిపెట్టి తాను గొప్పదాన్నని నిలబడగలిగిన స్త్రీ ముఖం కూడా చూడవద్దు, ఆమె పూజార్హురాలు కాదు అని రామచంద్రమూర్తి తీర్పు అయోధ్యకాండలో. తానెంత గొప్పదైనా భర్త గౌరవాన్ని చెప్తుంది పార్వతీదేవి. అది ఆమె యొక్క గొప్పతనం, అది ఆమె సౌందర్య లహరి. అందుకే ప్రతి శ్లోకంలో ప్రవహిస్తుంది అంతర్లీనంగా, అందుకని సౌందర్య లహరి. కాబట్టి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. ఇప్పుడు విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూర చకలా. వాళ్ళు సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడైన విష్ణువు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరి దగ్గరికి? జగన్మాత దగ్గరికి వచ్చారు. ఆవిడ కుర్చీలో కూర్చుంది. ఆవిడ ఏం చేస్తోంది? తాంబూల చర్వణం చేస్తోంది. తాంబూల చర్వణం చేస్తున్నటువంటి ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేశారు పరమాచార్య ఒక చోట. ఆయన వ్యాఖ్యానం అంటే నా ఉపన్యాసంలో ఉండదు, అలా చెప్పరు ఆయన. 4 మాటలు చెప్పి కళ్ళు మూసుకుంటారు, మళ్ళీ చెప్తారు, మళ్ళీ కళ్ళు మూసుకుంటారు, మళ్ళీ చెప్తారు. ఆయన ఈ ముగ్గురు వెళ్ళేటప్పటికి పరదేవత తాంబూలం నవ్వులుతోంది. భోజనం చేసిందా అని అన్నారు. ఆవిడ తాంబూలమే తింటుంది అని కళ్ళు మూసుకొని పెద్ద నవ్వు నవ్వారు. ఆయనకు అర్థమైంది దాని రహస్యం ఏమిటో. తాంబూలం ఇచ్చుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సర్వమంగళప్రదము. ఆమె పేరే సర్వమంగళ. అందుకే చూడండి, తాంబూలాలు ఇచ్చుకున్నారండి అంటారు. తాంబూలాలు ఇచ్చుకున్నారండి అంటే ఏమిటంటే బంధుత్వం కలిసింది. అవతల వైపు ఎంతమంది ఉన్నారో అంతమంది నీకు బంధువులు అవుతారు. నీ ఇంటికి కోడలు వస్తోంది, నీ వంశం పెరగబోతోంది. ఇన్ని మంగళములకు కారణం చెప్పవలసి వస్తే తాంబూలంతోటే. మహాపండితుడు, మహాజ్ఞాని లేదా పరమ భక్తి తత్పరుడు మీ ఇంటికి వచ్చాడనుకోండి, గౌరవింపబడ్డాడు అనడానికి గుర్తు ఏమిటంటే మొట్టమొదట తాంబూలం చేతిలో పెట్టి గడప దాటించాలి. తాంబూలం అంటే డబ్బులని మీరు అనుకోకూడదు. 3 ఆకులు, 2 వక్కలు, 2 పళ్ళు చేతిలో పెడితే తాంబూలం. అందుకే ఎక్కడ ఆ భగవత్ తేజస్సు కనపడుతుందో అక్కడ వెంటనే తాంబూలం ఇమ్మంటారు. మీకు ఈ ధర్మం కనపడాలంటే మీరు కావ్య పురాణములను చూడాలి. మహాభారతంలో విరాట పర్వంలో విరాట మహారాజు గారు కూర్చున్నాడు. ధర్మరాజు వచ్చి కంకుభట్టునని పరిచయం చేసుకున్నాడు. తాంబూలం ఇవ్వలేదు, కూర్చోబెట్టుకున్నాడు. భీముడు వచ్చాడు, నేను వలలుండన్నాడు, వంటశాలకు వెళ్ళమన్నాడు, తాంబూలం ఇవ్వలేదు. అర్జునుడు వచ్చాడు, వచ్చి నిలబడ్డాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను పేడివాణ్ణి, అంతఃపురకాంతలకి నృత్యం నేర్పుతానన్నాడు. తేరిపారి చూశాడు. పేడివాడి అంటున్నావు, పేడివాడికి తేజస్సు ఉండదు, నీ యందు అపారమైన తేజస్సు కనపడుతోంది, మామూలు తేజస్సు కాదు. ఎందుకని? ఆయన గాంధీవం పట్టుకుంటాడు.
గాంధీవం పట్టుకున్న గాంధీవము యొక్క వింటి నారిని టంకారం చేసిన కొన్ని వేల మంది నెత్తురుకొక్కు చచ్చిపోతారు. దాని కాంతి అలా ఉంటుంది. అటువంటి గాంధీవాన్ని ఎప్పుడూ పట్టుకుంటాడు. అలా పట్టుకోగలిగిన వాడు కాబట్టి ఆయన తేజస్సు అలా ఉంటుంది. దాన్ని ఎవరు దాచగలరు? నివురు కప్పిన నిప్పు. ఇంత తేజోమూర్తివి పేడివాడివా? అనుమానం వచ్చింది. నీ తేజస్సు సత్కరింపబడాలన్నాడు ఆయన. ఉత్తరని పిలిపించి తాంబూలమిచ్చి నమస్కరించి లోపలికి తీసుకెళ్ళాడు. మీరు విరాట పర్వం చూస్తే కంకుభట్టుకు కూడా దక్కల ఈ అదృష్టం. ఒక్క అర్జునుడికి, బృహన్నలగా వచ్చిన అర్జునుడికి తాంబూలం ఇచ్చారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.